దాని సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. వాటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అవి ఎట్లా ఉంటాయో గందరగోళ పరిస్థితిలో ఉంది. పోలీసు యంత్రాంగం ప్రక్షాళన కార్యక్రమమే కాకుండా ప్రజలకి అతిపెద్ద సవాలుగా మారినటువంటి డ్రగ్, నార్కోటిక్స్, మత్తు మందుల పైన ఉక్కుపాదంతో ఈ ప్రభుత్వం ఆ డ్రగ్స్ సప్లై చేసేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేటట్టుగా పటిష్టమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేశాం. దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలతో పాటు ఎస్టాబ్లిష్మెంట్ కూడా అదనంగా ఇచ్చాం. నిధులు కూడా శాంక్షన్ చేశాం. 6 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి రూపేణ ఫ్రీ బస్సు రైడ్ కింద మొదలుపెట్టిన దాంట్లో 6.5 కోట్ల జీరో టికెట్స్, ఇప్పటికే 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించుకునేట్టుగా చేశాం. అట్లాగే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు పెంచి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. వైద్యాన్ని కుటుంబం 10 లక్షల వరకు ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వ వైద్యం చేయించుకున్నట్టుగా చేశాం. విద్యార్థులకు సంబంధించి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి పకడ్బందీ ప్రణాళికలను తయారు చేస్తా ఉన్నాం. ప్రణాళికా సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని ఒకప్పుడు కింది స్థాయి నుంచి స్థానిక సంస్థల నుంచి ప్లానింగ్ బోర్డ్స్ ఉండేవి. ఆ ప్లానింగ్ బోర్డ్స్ దగ్గర నుంచి అంతిమంగా స్టేట్ వరకు కూడా ప్లానింగ్ బోర్డ్స్ తో ప్రణాళిక శాఖ అన్ని శాఖలతో సంప్రదింపులు చేస్తూ ప్రణాళికలు తయారు చేసేటువంటి వ్యవస్థని, ఆ ప్రణాళికలతోనే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో దేని నిర్మించాలో, దేని పునాదులు వేయాలో, దేని మీద ప్రయారిటీ చేయాలనేటువంటి అంశాల మీద దృష్టి సారించి ముందుకెళ్లేటువంటి అంశాన్ని గత 10 ఏళ్లుగా పూర్తిగా నిద్రపుచ్చేటట్టు చేసిన శాఖని తిరిగి దాన్ని అంతా కూడా యాక్టివేట్ చేసే కార్యక్రమంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రణాళిక అంటే ప్లానింగ్ సెక్రటరీని కూడా నియమించడం జరిగింది, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇలా చెప్పుకుంటూ పోతే